పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంత ప్రశాంతంగా ప్రేమగా చూడడం. అంటే ఇన్ని రోజులు ప్రేమ లేదంటావా? ఉండేది, కానీ ఆ ప్రేమకి మీ మందు అడ్డొచ్చేది. ఇప్పుడు అలవాటే లేదు, వాసన లేదు కాబట్టి స్వచ్ఛమైన ప్రేమ అచ్చంగా మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఈ ప్రేమకి కారణం ఎవరో తెలుసా? ఎవరు? సంధ్య. అవును వింధ్య, నిన్న రాత్రి సంధ్యగారు చెప్పిన మాటలకి, మందు మాయలో నేను చేసిన తప్పులు, మీరంతా పడిన బాధలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. ఇవే మాటలు మన పెళ్లైన కొత్తలో విని ఉంటే అసలు నా జీవితంలో మందే ఉండేది కాదు. ఇప్పటికైనా మారారు కదా, అది చాలు నాకు. మా సంధ్య మాటల్లో నిజంగా మ్యాజిక్ ఉంటుందండి. అది చెప్పే ఒక్కొక్క మాట సూటిగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. అందుకే నాకే సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా ఫస్ట్ అయితే దానికే చెప్తాను. అది చెప్పే మాటల్ని నేను వింటాను. నీ లైఫ్లో సంధ్య లాంటి బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. యు ఆర్ లక్కీ లేడీ. దేవుడు లాంటి భర్త కూడా దొరికాడు. ఆ విధంగా కూడా నేను లక్కీనే. నేను దేవుణ్ణో కాదో తెలియదు కానీ నువ్వు మాత్రం నా దేవతవి వింధ్య. పెళ్ళైనప్పటి నుండి నిన్ను ఇంత దగ్గరగా క్లియర్గా నేనెప్పుడూ చూడలేదు. ఉదయం అంతా బిజినెస్తో బిజీగా ఉంటాను, రాత్రి మందు మత్తులో తూగుతాను. ఆ లైఫ్ స్టైల్లో ఇంత అందాన్ని మిస్ అయ్యి నేను చాలా తప్పు చేశాననిపిస్తోంది. తప్పుదే ఉంది, చెరిపేస్తే చెరిగిపోతుంది, మర్చిపోతే మాయమైపోతుంది. ఏంటి మేడం గారికి కవిత్వాలొస్తున్నాయే? సార్ మీద ప్రేమ పొంగిపోతుంటే పలికే పదాలన్నీ కవితలవుతున్నాయి. ఏం చేయను మరి? వింధ్య, ఈరోజు మనకి ఫస్ట్ నైట్. ఊరుకోండి. నిజం వింధ్య, రాత్రిలో నేను మందు తాకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం. ప్రేమగా నీతో మాట్లాడటం, నీ అందాన్ని ఇంత దగ్గరగా చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇన్ని ఫస్ట్లు కలిసిన నైట్ని ఫస్ట్ నైట్ కాక ఇంకేమంటారు? బావా, సారీ బావా. వేరే వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? అలాంటి మేనర్స్ ఆ మనిషికిప్పుడే కాదు, ఎప్పుడూ తెలియవు. సారీ బావా, నువ్వు మారిన విషయం మర్చిపోయి తాగి పడుకుంటావేమో అనుకొని డైరెక్ట్గా వచ్చేశాను. అవసరమైనవి మర్చిపోయి అనవసరమైనవి గుర్తుపెట్టుకోవడం బాగా అలవాటైపోయింది నీకు. ఎందుకొచ్చావో చెప్పు. అత్త మీ ఇద్దరిని రమ్మంటుంది. ఎందుకు? తెలియదు బావా. పోనీ కాసేపు ఆగిన తర్వాత వస్తారని చెప్పనా? అవసరం లేదు, మేము వస్తాం, నువ్వు వెళ్ళు. ఓకే. దూరం చేయాలని నేను చూస్తుంటే మీరు దగ్గరైపోతారా? ఆ సంతోషాన్ని డిస్టర్బ్ చేయడమే నా గోల్. పంతులు గారు, ఈ టైంలో మీకు కబురు పెట్టి పీల్చినందుకు మీరేం అనుకోవద్దు. అయ్యయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముందమ్మా? నా వృత్తి ముహూర్తాలు పెట్టడమే కదా. రేపు పాప జాతకరీత్యా అమోఘంగా ఉంటుంది. ఉదయాన్నే వచ్చి అన్ని దగ్గరుండి జరిపిస్తాను. అయ్యా, మీకిచ్చిన లిస్టులో ఉన్న సామాన్లు సిద్ధం చెయ్యండి. సరే, మీరు ముహూర్త సమయం కన్నా ముందే రండి. ఏది మిస్ అయినా వెంటనే అరేంజ్ చేసుకోవచ్చు. అలాగేనయ్యా, వెళ్ళొస్తాను. మంచిది అమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఏంటమ్మా ఈ టైంలో పంతులు గారు వచ్చారు? నేనే పిలిచాను. ఎందుకు? పాపకి 6వ నెలొచ్చింది, అన్నప్రాసం చేయించాలి. దానికి రేపు ఉదయం ముహూర్తం పెట్టారు. ఏంటి, రేపేనా? అవును, రేపే. అన్నప్రాసనే కదరా, పెళ్ళన్నట్టు అంత షాక్ అయ్యావేంటి? చాలా చిన్న కార్యక్రమమే. అబ్బా, చిన్నదో పెద్దదో ముందే చెబితే ప్రిపేర్ అవుదామని. ఉదయాన్నే మీరు ముగ్గురు లేచి కిందకొస్తే చాలు,
అంతకు మించి ప్రిపరేషన్స్ ఏమీ లేవు. అమ్మా, మన రిలేటివ్స్ అందరినీ పిలుద్దామా? అందరూ ఎందుకురా, లెక్కగా మనకి బాగా కావలసిన వాళ్ళు వస్తే చాలు. వింధ్య, మీ సంధ్యని వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలువు. నిజంగానా అత్తయ్య? అవునమ్మా, పాప అంటే సంధ్యకి ఇష్టం, నీకు సంధ్య అంటే ఇష్టం, అందుకే రమ్మని చెప్పు. సరే అత్తయ్య, తప్పకుండా పిలుస్తాను. ఇంకా ఏం నిర్ణయించుకోలేకపోతున్నాను అత్తయ్య. పాప కోసం వెళ్ళాలనిపిస్తుంది. మీ మాటకి గౌరవం ఇచ్చి ఆగిపోవాలనిపిస్తుంది. చెప్పాను కదమ్మా, మనమే తప్పు చెయ్యకపోయినా తప్పుగా మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పటికే రాజేష్ గురించి, నీ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అవి నిజం కాదని మనకి తెలుసు. కానీ నిందలుగా మారితేనే నలుగురిలో తలెత్తుకుని తిరగలేం. తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి కానీ ఏ తప్పు చెయ్యని మనమెందుకు భయపడాలత్తయ్య? నా మనసులో బాధని, నా కోపానికి కారణాన్ని వివరంగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలమ్మా? సూటిగా చెప్పాలంటే నువ్వు అన్నప్రాసనకి వెళ్ళటం నాకిష్టం లేదు. నీకు నా మీద, శ్రీకరం మాట మీద ఎప్పటికీ గౌరవం ఉంటుందని నమ్ముతున్నాను. ఈ ఇంటి కోసం రాజేష్ చేసిన సాయాన్ని తిరిగి తీర్చేద్దామమ్మా. రేపే మన ఇంటి పత్రాలు నందు దగ్గరకు తీసుకువెళ్ళి డబ్బులు తీసుకో. రాజేష్ గారి రుణం తీర్చేసుకుందాం. మీ స్నేహం తప్ప ఆ ఇంటికి, ఈ ఇంటికి రుణానుబంధాలు ఏం ఉండవు. ఇక మీదటొద్దు. అంటే ఆ ఇంటికి, పాపకి పూర్తిగా దూరమైపోమంటున్నారా అత్తయ్య? నిన్ను వెళ్ళొద్దని ఆపుతున్నాను తప్ప వింధ్యని రావద్దని ఎప్పుడూ చెప్పనమ్మా. పాపకి పాలు కావాలంటే తననే ఒంటరిగా ఇక్కడికి రమ్మను. వింధ్య ఒక్కతే రావడం వల్ల నాకే కాదు, చూసేవాళ్లకి, చుట్టుపక్కల వాళ్ళకి ఏ సమస్య ఉండదు. మీ స్నేహం కేవలం మీ ఇద్దరి మధ్య ఉంటే సరిపోయేది. అది 2 కుటుంబాలకి పాకింది. అందుకే చిన్న సమస్య వచ్చినా పెద్దదిగా మారుతుంది. కష్టం వచ్చిన తర్వాత బాధపడటం కన్నా ముందే దూరంగా ఉండటం మేలు అని చెప్తున్నాను. అర్థం చేసుకోమ్మా. నేను వెళ్ళాలనుకున్నది వింధ్య కూతురి కోసం కాదత్తయ్య, నా కన్న కూతురి కోసం. ఎన్ని రోజులు పాలు పట్టి కడుపు నింపిన నేను నా పాప మొదటి ముద్ద తింటూ ఉంటే ముచ్చట పడుతూ చూడాలనుకున్నాను. అమ్మా, పాపకి చిన్న ముద్ద తినిపించండి. పాపా, అయ్యో, పాపా ఏమైందమ్మా? పాపకేమై ఉంటుంది? పాప ఏమైందమ్మా? పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బిడ్డ కోసం సంధ్య తీసుకున్న నిర్ణయం సంధ్య. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.